నిండు సభకు నమస్కారం. వేదిక మీద అనేక పెద్దలు ఉన్నారు. గద్దర్ ఫౌండేషన్, అసలు గద్దర్ గురించి ఆయన చెప్పాలంటే ఆయన శిఖరం అంత ఎత్తి ఉన్నాడు. మనమేమో ఆ కాలు కోటి కాడ ఉన్నాం. ఏం మాట్లాడినా కూడా సాధ్యం కాదు. ఒకే మాట చెప్పగలను, ప్రజలు అనేటువంటి శిల్పులు చెక్కిన శిల్పం గద్దర్. ప్రజల చేత నిర్మించబడిన శిల్పంగా గద్దర్ని మనం చూస్తున్నాం. గద్దర్ ఫౌండేషన్కి రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చింది, ఒక ఉత్తేజం కల్పించింది. భవిష్యత్తు ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి ఈ గద్దర్ సాహిత్యం, పాటలు సమాజానికి అవసరం. ముఖ్యంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చెప్పక్కర్లేదు, కానీ ఒక ప్రమాదకర గడియలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రమాద గడియల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా చైతన్యం అవసరం. 13వ శతాబ్దంలో జరిగినటువంటి సమ్మక్క సారక్క తిరుగుబాటు, ఆనాడు ఫ్యూడల్కి వ్యతిరేకంగా అంబులు ఆయుధాలు పట్టి పోరాటం సాగించారు. ఆ పోరాటం అసలు బాసిన వారే సమ్మక్క సారక్క. ఇప్పుడు కోట్లాది మంది జనం వస్తూ ఉన్నారు. అది దేవుడు అంటున్నారు, పూజిస్తున్నారు, మంచిదే. అయితే సమ్మక్క సారక్క చరిత్ర ఒక తిరుగుబాటు చరిత్ర. పాలక వర్గాలపైన తిరుగుబాటు జెండా వేసినటువంటి సమ్మక్క సారక్క విప్లవకారులుగానే గుర్తిస్తాం. ఆ మేడారం జాతరని గుర్తించిన పద్ధతుల్లో మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈనాడు ఆ మేడారం సమ్మక్క సారక్కకి బ్రాండ్ అంబాసిడర్గా సీతక్క లాంటి వాళ్ళని అనౌన్స్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆమె ఇప్పుడున్నటువంటి దానికి యువకర్త. అలాంటి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించే పద్ధతుల్లో మేడారం సమ్మక్క సారక్క ఉత్సవాలని ప్రజలు గుర్తించారు, ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. దానికి ఒక నామకరణం చేయాలి. అలా నామకరణం చేయడం ద్వారా సమ్మక్క సారక్క ఉద్యమాన్ని ఆనాడు ఏదైతే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం సాగించారో ఈనాడు ఆదివాసీ హక్కులు పోతూ ఉన్నాయి. 2023లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె ఆదివాసీ, ఆమె సంతకం పెట్టింది. ఈ అటవీ హక్కుల చట్టం మార్చేస్తుంది. అంటే అటవీ హక్కుల చట్టం మార్చింది, భూమి హక్కు కోల్పోతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవకాశం ఇచ్చేశారు. వాళ్ళే రోడ్లు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేశారు అధికారపూర్వకంగా. అంటే ఆనాడే సాధించినటువంటి ఆదివాసీ హక్కులు మనం పోరాటం సాగించుకున్నా ఇప్పుడు అవన్నీ పోతూ ఉన్నాయి. ఆ ప్రమాదకర గడియలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సాధించుకున్నటువంటి పద్ధతిని అమలు చేసుకోవాలి. ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలి. ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలంటే ఆపరేషన్ కగాల పేరుతోటి నక్సలైట్ని చంపేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఆదివాసులు ఉండకూడదు, వాళ్ళు రక్షణగా నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళని చంపేయాలి. ఫస్ట్ అర్బన్ నక్సలైట్ అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ కగారు అన్నారు. ఇంత ప్రమాదకరమైన సంఘటన వస్తూ ఉంది, రాజ్యాంగం నష్టం వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇలాంటి ఉద్యమాన్ని ఊపిరిపోసే పద్ధతుల్లో కొనసాగించాలని తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.